హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీక్షు నలమల ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే మిరపకాయ బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తున్నానండి. దానికోసం నేను ముందుగా పెద్ద సైజు మిరపకాయలు అండి, బజ్జీ మిరపకాయలు అంటారు వీటిని, బజ్జీ మిరపకాయలు తీసుకుంటున్నాను. ముందు వీటిని సగానికి కట్ చేసుకోవాలి. బజ్జీ మిరపకాయలు తీసుకొని వీటిని మిడిల్లో ఇట్లా కట్ చేయాలండి. దిగబడకూడదు, కిందకి చూసారు కదా, ఇటు దిగబడకూడదు, ఇట్లా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. అన్ని బజ్జీ మిరపకాయలని ఇట్లానే కట్ చేసుకుంటున్నా, అంటే ఘాటు పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకొని ఈ మిరపకాయల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని కొంచెం వాము, కొంచెం కాదు మరింత వాము, ఈ వాము తీసుకొని కొంచెం మరింతే తీసుకోండి. వాము వల్ల డైజెషన్ కూడా బాగుండిద్ది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. వాము ఉంటేనే స్టఫింగ్లో బాగుండిద్ది. ఇట్లా నలపండి, గిప్పట్లో వేసుకొని ఇట్లా నలిపి వేసుకోండి. దీంట్లోకి వేసుకున్నాక దీంట్లోకి సాల్ట్, వేసుకొని కొంచెం శనగపిండి అండి, ఒక 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేటట్టు. ఇప్పుడు ఈ వాము సాల్ట్ మొత్తం మనకు టేస్ట్ తెలియాలండి. ఇట్లా కలిపేసుకుందాం బాగా. ఇట్లా కలుపుకున్నాక బాగా కలపాలండి. కలిపిన తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోయిందండి, 1 స్పూన్ సాల్ట్, వాము, శనగపిండి. ఒకవేళ సాల్ట్ కనుక మీకు ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుందాం. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి బజ్జీకాయలు, ఇందులోకి పెట్టుకుందామండి స్టఫింగ్. చూసారు కదా, ఇత్తనాలు ఉన్న మంట ఉండవండి. నేనైతే ఇత్తనాలు తీయకుండానే పెట్టేసుకుంటున్నా. స్టఫింగ్ బాగా పెట్టుకోండి. ఇట్లా అన్ని కాయలకి పెట్టేసుకోండి. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. ఇది వేడయ్యేలోపు మనం పిండి కలుపుకుందామండి. ఈ గిన్నెలో కొంచెం శనగపిండి, అంటే 1 కప్పు దాకా శనగపిండి, ఒక కప్పు దాకా శనగపిండి వేసానండి. ఇందులో 2 టీ స్పూన్ల బియ్యపిండి వేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాము అండి. శనగపిండి తింటే కొంతమంది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది కదా, వాము వేసుకుంటే ఆ ప్రాబ్లం అంటూ ఉండదన్నమాట. కొంచెం వాము, చిటికెడు పసుపు అండి, చిటికెడు పసుపు,
చిటికెడు పసుపు వేసి బాగా కలపాలండి అన్నీ కలిసేటట్టు. ఇందులోకి ఇదిగోండి కొంచెం సోడా ఉప్పు అండి, కొంచెం వేసుకోండి సోడా ఉప్పు. కొంచెం వేసుకొని మనం ఇందాక పొయ్యి మీద ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ హీట్ అయ్యి ఉండిద్దిగండి, అది కొంచెం వేస్తున్నాను. హీట్ అయిన ఆయిల్ ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి, మొత్తం కలవాలి బాగా. తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ నీళ్ళగా కూడా కలుపుకోకూడదు. ఇట్లా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఉండలు అస్సలు ఉండకూడదండి. కొంచెం కొంచెం జాయిన్ చేసుకుంటా వాటరు కలుపుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా ఉంటే సరిపోద్దండి కన్సిస్టెన్సీ. మనం ఇందాక పొయ్యి మీద కళాయి పెట్టాం కదండి, ఆయిల్ కూడా హీట్ అయ్యే ఉండిద్ది. ఇంకా బజ్జీలు వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి బాగా. ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయల్ని, ఇందులో ముంచేసి ఇదిగోండి ఇట్లా ముంచేసి చివర్లు ఉంటాయి కదండి, దాన్ని ఇట్లా రాయాలి. ఇట్లా బజ్జీలు వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో అయితేనే ఉడికించండి అండి, మీడియంలో అయితేనే బాగా ఎగుతాయి. అటు ఇటు తిప్పుకుంటా బాగా రెండు వైపులు కాలాలండి బాగా. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయండి టేస్ట్. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి, అటు ఇటు కాలాలి బాగా. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా టేస్టీగా వస్తాయి.
ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా, ఇంకా తీసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు అన్ని బజ్జీలను అలానే వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి బజ్జీలు. అంతేనండి, అన్ని బజ్జీలు ఎలా చేసేసుకుంటే ఎంతో పైన క్రిస్పీగా ఉంటే లోపల మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అంతేనండి, ఇదిగోండి వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయినాయి. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు వీటిల్లోకి కొన్ని బజ్జీల్లో ఉల్లిపాయలు ఇట్లా పెట్టేసుకొని కారం వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటాయండి. అంతేనండి, ఇదిగోండి వేడి వేడి బజ్జీలు మనకు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. చాలా బాగా వచ్చినాయి బజ్జీలు. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.